హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ బైరీ, స్టారింగ్ బై సయ్యద్ మజీద్, వీనూ లారెన్స్ అండ్ డైరెక్టెడ్ బై జాన్ గ్లాడీ. యాక్చువల్గా ఈ మూవీ 5 days బిఫోరే ఓటీటీలోకి వచ్చింది. బట్ కొన్ని రీజన్స్ వల్ల నేను ఈ మూవీ చూడలేదు. బట్ ఈ మూవీ చూసాక కన్ఫామ్గా రివ్యూ ఇవ్వాల్సిందే అని ఫిక్స్ అయ్యి ఈ వీడియో చేశా. ఈ మూవీ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా బాగుంది. ఇంకా కథ విషయానికి వస్తే, మన హీరో రాజలింగం పీజియన్ రేసింగ్ స్టార్ట్ చేసిన తర్వాత తన లైఫ్లో ఏం జరిగింది అండ్ తన లైఫ్ ఎలా టర్న్ అయింది, ఇంకా గ్యాంగ్ వార్స్కి ఈ పీజియన్ రేసింగ్ ఎలా కారణమైంది అనే విషయాన్ని ఈ మూవీలో మనం చూడొచ్చు. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ మొత్తం మనకు 2 hours 20 minutes రన్ టైంతో ఉంటుంది. అండ్ లిటరలీ ఫస్ట్ హాఫ్ నుండి క్లైమాక్స్ వరకు మనల్ని ఈ మూవీ ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది. ఈ మూవీలో పీజియన్ రేసింగ్ అండ్ గ్యాంగ్ వార్స్ ఈ 2 points మీద బేస్ అయ్యి వెళ్ళే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ పీజియన్ రేసింగ్ చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ ఆ పీజియన్ రేసింగ్ వల్ల వచ్చే గ్యాంగ్ వార్స్, ఫ్రెండ్స్ కోసం చేసే ఫైటింగ్ సీన్స్, ఇంకా ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీని చాలా ఇంట్రెస్టింగ్గా బిల్డ్ చేశారు. అండ్ చెప్పడం మర్చిపోయా, ఈ మూవీ జస్ట్ పార్ట్ 1 మాత్రమే. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది. అండ్ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసేలా ఎండ్ చేశారు క్లైమాక్స్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సయ్యద్ మజీద్ యాజ్ రాజలింగం. ఇన్ఫ్యాక్ట్ ఈ రాజలింగం అనే రోల్ మూవీలో చాలా యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే తన క్యారెక్టర్లో జరిగే స్టోరీస్ అండ్ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గురించే రన్ అవుతుంది ఈ మూవీ అంతా. అండ్ ఈ మూవీలో ఇతను చాలా బాగా యాక్ట్ చేశాడు. వీనూ లారెన్స్ యాజ్ స్వయంభు. ఈ మూవీలో ఈ క్యారెక్టర్ని వైలెంట్ అయి పెట్టారు. ఒక రకంగా చూసుకుంటే స్టోరీ మొత్తం టర్న్ అయ్యేది ఈ క్యారెక్టర్తోనే. అండ్ ఇతను ఈ మూవీలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. మ్యూజిక్ బై అరుణ్ రాజ్. ఈ మూవీలో సాంగ్స్ పెద్దగా ఏమనిపించలేదు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొద్దిగా వర్క్ అయింది. అండ్ ఫైనల్గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే తప్పకుండా వాచ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3 out of 5. అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.